చేసినావు? ఎక్కడ ఆర్టీవీ బ్రాంచ్ ఏది? హైదరాబాద్ ఇక్కడే చేశాను. సూర్యాపేటలో చేసినావా? సూర్యాపేట 1 ఇయర్ చేశాను. అంతకుముందు మా భార్య కారణం చేస్తాను. 3 months నుంచి చేయలేదు. అంతకుముందు నీకు జాబ్ ఇప్పించడానికి మరి ఏముండే? నీ ప్రొఫెషన్ ఏముండే? రిపోర్టర్ అని చెప్పి తీసుకున్నావా జాబ్ ఇప్పించాలి? అది మొత్తం నువ్వే వాడుకున్నావా? మరి డబ్బులు తీసుకున్న డబ్బులు నువ్వే వాడుకున్నావా? ఇంకొకటి ఇచ్చినావా అంటున్నావా? అరే ఏ రిపోర్టర్ చేసారు మీరు? ఏ రిపోర్టర్ చేసారు? ఎక్కడ కాలేజీలో చేస్తుంటాం. పని చేసేస్తాం. సూర్యాపేట జిల్లా ఏర్పడిన తర్వాత అదే విధంగా జిల్లా కూడా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కూడా ఇక్కడ మెడికల్ కాలేజీ కావచ్చు, లేకపోతే కొత్త కొత్త ప్రభుత్వ కళాశాలలు ఏర్పడిన తర్వాత కూడా అదే విధంగా కూడా ఫ్రాడ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే గత రాత్రి కూడా కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేశారని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం సి వీరరాహుల్ గారి దగ్గర ఉన్నాం. మనం వారి మాట తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. రాత్రి కొంతమంది వచ్చి మన దగ్గర కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఎవరు కేసు ఎవరి మీద పెట్టారు? వీళ్ళు ఎంతమంది బాధితులు? అందరికీ నమస్కారం. సూర్యాపేట పట్టణంలో కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత మనకు మెడికల్ కాలేజీ ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నాం. దాంట్లో జాబులు ఇప్పిస్తామని, అక్కడ మీకు రెగ్యులరైజ్ చేపిస్తామని అనేక మంది ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేశారని మన పోలీస్ స్టేషన్ 3 కేసుల దాకా నమోదని. దాంట్లో నిన్న ఒక దేవేంద్రనాథ్ అని కుసుమంచికి సంబంధించిన అతను ఒక 14 మంది మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి 18 లక్షలు వసూలు చేశాడు. దాని మీద ఎఫ్ఐఆర్ చేసాము. ఒక నెల రోజులు అవుతుంది. అతను నిన్న మన పోలీస్ స్టేషన్ సరెండర్ అయ్యాడు. అతన్ని వివరాలు తెలుసుకుంటే తీసుకున్న మాట వాస్తవమే అని చెప్తున్నాడు. దాని ఇంట్రాగేషన్ నడుస్తుంది. ప్రజలందరికీ తెలియజేసేదంటే ఏమిటంటే ఎవరికి కూడా ఊరికే ఉద్యోగాలు రావు. చదువుకొని మెరిట్లో మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. అట్లాంటి మోసపూరిత మాటలు నమ్మి మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దు. ఎవరైనా అట్లాంటివి చేస్తే అటువంటి సమాచారం పోలీసులకు ఇవ్వగలరు. మీ యొక్క ఆర్థిక వనరులను ఎప్పుడు కూడా నాశనం చేసుకోవద్దు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళపై ఎలాంటి కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉంది? దీని మీద బాధితులకు సదా న్యాయం జరిగే విధంగా మనము ఏం చేయాలి అటువంటి చర్యలు తీసుకుంటాం. పై అధికారుల ఆదేశానుసారం మనం ముందుకు పోతాం. ముఖ్యంగా ఒక మెడికల్ కాలేజ్ కాకుండా ఈ ఇటీవల కాలంలో కూడా ఇది ఉండి లెక్కింపులో కూడా ఒక ఉద్యోగాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు? ఆ ఉద్యోగాలు డబ్బులు ఇస్తే వస్తాయనేది చాలా అబద్ధ మాట, అసత్యము, మోసపూరిత మాటలు. అట్లాంటి మోసపూరిత మాటలు నమ్మొద్దని ప్రజలందరికీ మేము పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాము. అట్లాంటి మోసపూరిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎవరైతే మోసపోయి ఉద్యోగాల కోసము డబ్బులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోసగించే వాళ్ళు ఉన్నసేపు మోసపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మెడికల్ కాలేజ్ విషయంలో మాత్రం ఇప్పటికి సుమారు 1000 మంది దాకా కూడా బాధితులు మోసపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరైనా మోసపోవద్దు. ఎందుకంటే ఉద్యోగాలు కష్టపడి చదువుకుంటే మాత్రం ఉద్యోగాలు తప్ప ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు. వాళ్ళందరి మీద ఖచ్చితంగా పై అధికారుల సూచన మేరకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా టౌన్ సిఐ గారు పేర్కొంటున్నారు.